సో మనము ఫస్ట్ ఈ కేటలాగ్ ఐటమ్ క్రియేట్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ బేసిక్ గా అయితే అండి ఈ 7 కేటలాగ్ ఐటమ్స్ కూడా 2నే అన్నమాట బేసిక్ గా. లైక్ యాడింగ్ యూజర్ టు గ్రూప్ ఆర్ రో, లైక్ రిమూవింగ్ యూజర్ ఫ్రమ్ గ్రూప్ ఆర్ రో. ఇంకా 2 కేటలాగ్ ఐటమ్స్. ఫంక్షనాలిటీ సేమ్ 7 కేటలాగ్ ఐటమ్స్ లో. ఓకే. బట్ different వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవాల్సి బేస్డ్ అపాన్ ద కేటలాగ్ ఐటమ్ వీ హావ్ చూసన్. ఓకే. రండి ఇక్కడ నేను మెయింటైన్ ఐటమ్స్ లోకి వెళ్తున్నాను. MAINT. అండర్ సర్వీస్ కేటలాగ్ we have catalog definitions. ఇక్కడ మెయింటైన్ ఐటమ్స్. ఓకే. రండి న్యూ కేటలాగ్ ఐటమ్ తీసుకుంటున్నాను. న్యూ కేటలాగ్ ఐటమ్ తీసుకుంటున్నాను. లోడ్ అవుతుంది. ఇక్కడ నేను ఏమంటున్నాను నా కేటలాగ్ ఐటమ్ యాడ్ యూజర్ టు యాడ్ యూజర్ టు. ఓకేనండి. సో కేటగిరీస్ కేటలాగ్స్ వచ్చేసి సర్వీస్ కేటలాగ్ తీసుకుంటున్నాను. సర్వీస్ కేటలాగ్ కేటగిరీస్ వచ్చేసి మేబీ సర్వీసెస్. ఓకే. సేమ్ షార్ట్ డిస్క్రిప్షన్స్ కాపీ షార్ట్ డిస్క్రిప్షన్స్ సేమ్ డిస్క్రిప్షన్. ఇక్కడ ఏమని రాస్తున్నాను బుల్లెట్ పాయింట్స్ తీసుకుందాము. యూజర్ టు సెలెక్టెడ్ catalog item. Follow the process. Okay, something I have written some content like process engine. Okay, ఒక కొత్త వర్క్ లో క్రియేట్ చేస్తాం. ఇట్ యాడ్ యూజర్ టు. ఓకే. అట్లాగే పిక్చర్ కూడా ఏదైనా యాడ్ చేద్దాం. పిక్చర్ taking some picture. Right. By this image తీసుకోండి. Save images. It maybe it is in downloads only. Download one and services. Okay. రెండు ఒకసారి డౌన్లోడ్స్ లో పెట్టుకోవడం. పిక్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
char choose by numbers. అట్లాగే ఐకాన్ కూడా యాడ్ చేసేస్తాం చూడండి. ప్రైజింగ్ పోర్టల్ సెట్టింగ్స్ తర్వాత చూసుకుని సేవ్ చేసేస్తాం. చూడండి, యాజ్ పర్ ద కెటలాగ్ ఐటమ్ నేమ్ మనకి ఇక్కడ ఏమేమి వేరియబుల్స్ తీసుకోవాలని మీకు అర్థమవుతుంది. 2 వేరియబుల్స్ తీసుకోవాలని అర్థమవుతుంది. ఏమేంటి అవి? యూజరు, గ్రూప్. అవునా కాదా? 2 వేరియబుల్స్ తీసుకోవాలి. అవి ఆ 2 కూడా రిఫరెన్స్ వేరియబుల్స్. రండి, యాడ్ యూజర్ టు గ్రూప్. ఫస్ట్ యూజర్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆర్డర్ 100 అంటుంది. వెయిట్, ఇట్స్ లోడింగ్. ఆర్డర్ 100. ఓకే, రెఫరెన్స్ తీసుకుంటాను. రండి, ఇక్కడ రిక్వెస్టర్ కానీ యూజర్ కానీ అందాం. లైక్ యూజర్ అనే అంటున్నాను. ఒకవేళ మీరు లేబుల్ చేంజ్ చేసుకుంటా అంటే చేంజ్ చేస్తుంది. రిక్వెస్టర్ అని చెప్పేసి లేదండి, యూజర్ అంటే టైప్ స్పెసిఫికేషన్లోకి వెళ్తున్నాను. sys_user. _user. ఓకేనా? అంతే, సబ్మిట్ చేసేస్తాం. సబ్మిట్. రండి, నెక్స్ట్ గ్రూప్ వేరియబుల్ తీసుకుంటున్నాను. గ్రూప్ వేరియబుల్ ఇది కూడా రెఫరెన్స్. నరసింహ గారు ఓకేనండి? క్లాస్ లోగానే వెళ్తుంది అనుకుంటున్నారా? రండి, గ్రూప్ అంటే సబ్మిట్ చేస్తున్నాం. డూప్లికేట్ రైట్ అంటుంది. లైక్ ఇక్కడ చూడండి, యూజర్ గ్రూప్స్, ఇందులో యూజర్స్ కనిపిస్తారు. లైక్ ఇందులో గ్రూప్స్. ఓకే, నేను ఇక్కడ యూజర్ ఫీల్డ్, గ్రూప్ ఫీల్డ్ మ్యాండేటరీ చేద్దాం అనుకుంటున్నాను. రండి, యువై పాలసీస్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో చేసుకుందాము. మ్యాండేటరీ ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే, డైరెక్ట్ గా వేరియబుల్ ఫామ్ లోనే మ్యాండేటరీ ఆప్షన్, మ్యాండేటరీ హిడెన్ ఆప్షన్స్ లైక్ మ్యాండేటరీ ట్రూ పెట్టేసాను, సేవ్ చేస్తాను. ఇక్కడ గ్రూప్ వేరియబుల్ కూడా మ్యాండేటరీ ట్రూ పెట్టేసాను, సేవ్ చేస్తాను. Close. Come and refresh here. యూజర్ వేరియబుల్ మ్యాండేటరీ ఉంది, గ్రూప్ వేరియబుల్ మ్యాండేటరీ ఉంది. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? ఇక్కడ యూజర్ ని, గ్రూప్ ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఇందులో సెలెక్ట్ చేసిన యూజర్ ఇక్కడ సెలెక్ట్ చేసిన గ్రూప్ లో మెంబర్ అయిపోవాలి ఆటోమేటిక్. అదే కదా మన రిక్వైర్మెంట్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, అంజీ యూజర్ ని తీసుకుంటున్నాను. అంజీ యూజర్
అంజీ యూజర్ ఏ గ్రూప్స్ లో మెంబరు ఆల్రెడీ తెలిసే ఉంటది కదా. ఏ గ్రూప్స్ లో మెంబరు సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ లో మెంబరు, అట్లాగే మై ఫస్ట్ గ్రూప్ లో కూడా మెంబర్ అనమాట అంజీ యూజర్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ గ్రూప్ లోకి వస్తున్నాను. గ్రూప్ లోకి వచ్చి ఇక్కడ నేను లైక్ ఈయన ఆల్రెడీ సర్వీస్ నౌ అడ్మిన్ లో గ్రూప్ మెంబర్, మళ్ళీ చూపిస్తుంది చూడండి సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ మెంబర్. ఇప్పుడు అతను ఆల్రెడీ సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ మెంబర్, అప్పుడు మళ్ళీ ఇక్కడ చూపించడం కరెక్టేనా కాదు. ఇప్పుడు నేను ఒక రిక్వైర్మెంట్ రాయాలి ఇక్కడ. ఏంటంటే ఇక్కడ గ్రూప్ లో వచ్చే గ్రూప్ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న యూజర్ ఆల్రెడీ ఏ గ్రూప్స్ లో ఉన్నాడో ఆ గ్రూప్స్ ఇక్కడ కనిపించవద్దు. అర్థమైంది. ఇది ఒక రిక్వైర్మెంట్ అన్నమాట. అప్పుడు ఎలా తెలుస్తుందండి మనకి తను ఏ గ్రూప్ లో ఉన్నాడో? sys_user_gsr మెంబర్ టేబుల్ కి వెళ్ళి ఆ యూజర్ తోటి సెర్చ్ చేస్తే ఆ యూజర్ ఏ గ్రూప్స్ లో ఉన్నారో మీకు తెలిసిపోతుంది. ఓకేనా. we have relationship table right with the user and the groups. sys_user_gr member ఆ టేబుల్ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా. అది ఇప్పుడు నేను ఒక రిక్వైర్మెంట్ చేస్తున్నాను ఇక్కడ. ఏంటంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న యూజర్ ఏ గ్రూప్స్ లో ఉన్నారో ఆ గ్రూప్స్ ని ఇక్కడ ఈ గ్రూప్ ఫీల్డ్ నుంచి ఎక్స్క్లూడ్ చేయాలన్నమాట. ఓకేనా. అర్థమైందండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న యూజర్ ఏ గ్రూప్స్ లో ఉన్నాడో ఆ గ్రూప్స్ ఇక్కడ మళ్ళీ కనిపించవద్దు, వాటిని ఎక్స్క్లూడ్ చేయాలి ఈ గ్రూప్స్ లిస్ట్ నుంచి. దానికోసం అని చెప్పేసి నేను స్క్రిప్ట్ ఇంక్లూడ్ రాస్తున్నాను. స్క్రిప్ట్ ఇంక్లూడ్ వెళ్ళిపోతున్నాను. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఓకే. ఒక కొత్త స్క్రిప్ట్ ఇంక్లూడ్ తీసుకుంటున్నాను. ఆ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఏమైందంటే యాడ్ యూజర్ గ్రూప్ అనమాట. ఆ స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్ వచ్చేసి యూజర్ గ్రూప్ అనమాట. ఓన్లీ క్లయింట్ కాలబుల్ అవసరం లేదండి. ప్రజెంట్ తీసుకుంటాను. రండి. గెట్ గ్రూప్స్ అంటున్నాను. గెట్ గ్రూప్స్ అంటున్నాను. గెట్ గ్రూప్స్ అంటున్నాను. ఓకే. రండి. where user equal to current dot variable start. వేరియబుల్ నేమ్ ఏంటండి? ఒక్కొక్కరిని గ్రూప్ లో యాడ్ చేసినప్పుడు ఒక్కొక్క యూజర్ మన అందరి యూజర్స్ ని ఒక గ్రూప్ లో యాడ్ చేయొచ్చండి. ఇదాగా ఎట్ ఏ టైం ఒక యూజర్ మాత్రమే గ్రూప్ లో యాడ్ చేస్తాం బై యూజింగ్ దిస్ కేటలాగ్. హౌ టు కాల్ కేటలాగ్ ఐటమ్ వేరియబుల్స్ టు సర్వర్ సైడ్ ప్రోగ్రామ్. ప్రతి యూజర్ కి ఏమి ఇండివిజువల్ గా ఒక యూజర్ కి ఆ కోడ్ రాసిన తర్వాత 1 by 1 యాడ్ చేయొచ్చు కదండి. 1 by 1 యాడ్ చేయొచ్చు. ఓకే అండి. సర్వర్ సైడ్ లోకి కేటలాగ్ ఐటమ్ వేరియబుల్స్ ని కాల్ చేసుకోవాలంటే ఈ విధంగా కాల్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే. కేటలాగ్ ఐటమ్ లోకి వేరియబుల్స్ ని కాల్ చేసుకోవాలంటే ఈ విధంగా కాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ డాట్ వేరియబుల్ స్టార్ట్ వేరియబుల్ సేవ్ చేస్తుంది. రండి. మనకి ఇక్కడ యూజర్ ఎవరున్న ఏ యూజరు అనేది మనకు తెలిసిపోయింది. యూజర్ ఎవరు అన్నప్పుడు ఆ యూజర్ ఏ గ్రూప్స్ లో మెంబరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదండి. బై గ్లైడ్ రికార్డ్ అన్న జిఆర్ మెంబర్ టేబుల్ అంటే GR equal to nuclear record of ఏ టేబుల్ మీద రాయాలి క్లియర్ రికార్డ్? sys_user_gr. ఓకే. gr డాట్ query of gr డాట్ query of ఫిల్టర్ కండిషన్ యూజర్ కామా యూజర్. డబల్ కోట్స్ లో ఉన్న యూజర్ ఏమో ఆ టేబుల్ లో కాలం నేమ్ అనమాట. ఈ యూజర్ ఏమో వేరియబుల్ క్వరీ. ఏంటండి? ఓకే. నెక్స్ట్ వీ డోంట్ నో ఈ యూజర్ ఎన్ని గ్రూప్స్ లో మెంబరో తెలియదు కాబట్టి వైల్ లూప్ తీసుకుంటాం. రండి. ఇక్కడ నేను ఒక యారే తీసుకుంటున్నాను. డేటా ఈక్వల్ టు అంటున్నాను. యారే తీసుకుంటాను. రండి.
డేటా డాట్ పుష్ ఆఫ్ గ్రూప్స్ ని గ్రూప్ యొక్క సిస్ఐడిస్ ని పుష్ చేసుకోవాల్సింది ఉంటుంది. జిఆర్ డాట్ గెట్ వాల్యూ ఆఫ్ గ్రూప్. ఓకేనా, అర్థమైందండి ఇది అందరికి? ఎస్. ఎరే కింద కన్వర్ట్ చేశారు డేటా పుష్ ఆపరేషన్ యూస్ చేసి. పుష్. ఇక్కడ వన్స్ మనకి ఇప్పుడు ఈ డేటా యారేలో ఏమొస్తుంది అంటే ఈ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న యూజర్ ఏ గ్రూప్స్ లో ఉన్నాడో వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఆ యూజర్ ఏ గ్రూప్స్ లో ఉన్నాడో తెలిసింది కాబట్టి ఆ గ్రూప్స్ ని ఎక్స్క్లూడ్ చేసేసుకోవచ్చు కదా. రండి ఒకసారి మళ్ళీ ఇక్కడికి. అంజీ గారు, ఇప్పుడు మనం పైన వేరియబుల్ డేటాని వేరియబుల్ గా తీసుకున్నాం, అక్కడ కాకుండా ఇక్కడే మెన్షన్ చేయలేమండి? పైన కాకుండా వైల్ కింద కూడా చేయొచ్చు కదా? చేయొచ్చు. ఓకే. బట్ ఏమవుతుంది అంటే ఆ వైల్ లూప్ లోకి వెళ్ళిన ప్రతిసారి ఒక కొత్త యారేని తీసుకుంటది, డేటా యారే. ఓకే, అర్థమైందండి? కొత్త యారే కిందకి తీసుకుంటది అన్నమాట డేటా యారే. ఓకేనా? బెటర్ మనము అవుట్ సైడ్ ఆఫ్ వైల్ కండిషన్ తీసుకోవాలి, ఎందుకంటే తెలియదు కదా మనకి ఎన్ని గ్రూప్ సిస్ఐడిస్ వస్తాయో ఆ యారే. ఓకే ఓకే. వేర్ gr1 ఈక్వల్ టు న్యూక్లియర్ రికార్డ్ ఆఫ్. అంటే సపరేట్ గా తీసుకుంటానండి? అవునవును. sys underscore user underscore gr1 dot add query of sys id not in data. sys id not in data. gr1 dot query. Next file. ఇక్కడికి రండి. ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక యారైని క్రియేట్ చేస్తాను. data1 ఈక్వల్ టు అంటుంది. ఓకే, data1 ఈక్వల్ టు లేకపోతే గ్రూప్స్ అంటున్నాను. గ్రూప్స్ అంటున్నాను. రండి, గ్రూప్స్ డాట్ పుష్ ఆఫ్ gr1 dot get value of society. ఓకేనండి, అర్థమైందా? అంటే అన్ని గ్రూప్స్ యొక్క సొసైటీస్ ని ఇందులో తీసుకొచ్చుకుంటున్నాం గ్రూప్స్ లోకి. ఏది పైన యూజర్ ఉన్న గ్రూప్స్ ని ఎక్స్క్లూడ్ చేసేసి. sys id plus groups dot join. ఇది కామా సపరేట్ ఫార్మాట్ చేస్తున్నాను కోడ్. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి. దీన్ని మనం ఆ వేరియబుల్ అడ్వాన్స్ రిఫరెన్స్ క్వాలిఫైర్ కోలాగా ఎట్లా కాల్ చేసుకోవాలి? జావా స్క్రిప్ట్ కోలన్ ఫంక్షన్. ఓకే అండి, ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. మరి ఇది కామెంట్స్ లో పెట్టేశారు, రన్ అవ్వదు కదండి? అది అడ్వాన్స్ రిఫరెన్స్ క్వాలిఫైర్ కోడ్ని లైక్ ఆ పర్టికులర్ వేరియబుల్ లోకి ఎలా కాల్ చేసుకోవాలి అనే దానికోసం నేను ఇక్కడ రాశాను. ఓకేనా, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. చెప్పండి. స్టార్టింగ్ నుంచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఇక్కడ ఒక యూజర్ ని సెలెక్ట్ చేసుకున్నామా, ఆ యూజర్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ గ్రూప్ సెలెక్ట్ చేసుకునే టైంలో ఇక్కడ ఈ యూజర్ ఆల్రెడీ ఏ గ్రూప్స్ లో మెంబరు ఆ గ్రూప్స్ ని ఇక్కడ చూపించవద్దు. ఓకేనా, ఆ గ్రూప్స్ ని ఇక్కడ చూపించవద్దు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ సర్వీస్ అడ్మిన్ గ్రూప్ లో మెంబరు, మై ఫస్ట్ గ్రూప్ లో కూడా మెంబరు, బట్ స్టిల్ ఈ గ్రూప్స్ కనిపిస్తున్నాయి. ఈ గ్రూప్స్ ని ఎక్స్క్లూడ్ చేయాలి ఇక్కడ నుంచి. ఓకేనా, అందుకోసం అని చెప్పేసి నేను ఒక స్క్రిప్ట్ ఇంక్లూడ్ రాసేసాను.
ఏమంటున్నాను, గెట్ గ్రూప్స్ ఒక ఫంక్షన్ ని డిక్లేర్ చేశాను. ఇందులో ఈ గ్లైడ్ రికార్డ్ ఏం చేస్తా అంటే ఈ గ్లైడ్ రికార్డ్ కోడ్ ఏం చేస్తా అంటే ఆ యూజరు ఏ గ్రూప్స్ లో మెంబరు ఆ గ్రూప్ యొక్క సిస్ ఐడీస్ తీసుకొచ్చి ఈ డేటా అనే అరేలో పెట్టుకుంటారు. ఓకేనా రామచంద్ర, ఇక్కడ వరకు అర్థమైందా? మనం అక్కడ ఓకే. ఫామ్ లో సెలెక్ట్ చేసుకున్న యూజర్ ఏ గ్రూప్స్ లో మెంబరు ఆ గ్రూప్స్ యొక్క సిస్ ఐడీస్ అన్ని తీసుకొచ్చి ఈ డేటా అనే అరేలో పెట్టేస్తున్నాను. ఓకేనా, చూడండి ఇక్కడ డేటా అనే అరేలోకి మనం పుష్ చేసుకుంటున్నాం ఆ గ్రూప్స్ అన్నిటిని. మళ్ళీ తర్వాత ఇంకొక గ్లైడ్ రికార్డ్ రాశాను, గ్రూప్ టేబుల్ మీద రాశాను గ్లైడ్ రికార్డ్. గ్రూప్ టేబుల్ మీద గ్లైడ్ రికార్డ్ రాసి ఏమంటున్నాను, ఇక్కడ ఏ గ్రూప్స్ అయితే మనకు వచ్చాయో ఆ గ్రూప్స్ కాకుండా మిగతా గ్రూప్స్ అన్నిటిని గ్రూప్స్ అనే అరేలోకి పెట్టుకుంటున్నాను. ఓకేనా, అంటే ఈ గ్రూప్స్ అనే అరేలోకి పైన డేటాలో వచ్చిన గ్రూప్స్ కాకుండా అదర్ గ్రూప్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకేనండి, దాన్ని మనము అది లైక్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తుందండి పైనది కాకుండా కిందవి రావాలని? ఇక్కడ నాట్ ఇన్ పెట్టుకున్నాం కదా, ఆ పైన డేటాలో వచ్చిన గ్రూప్స్ కాకుండా అని అర్థం నాట్ ఇన్ అంటే. ఓకేనా, అదన్నమాట. ఇక్కడ డేటా ఇక్కడ ఫైనల్ గా మనం ఏంటంటే ఫిల్టర్ క్రైటీరియా రిటర్న్ చేసుకుంటున్నాం అనమాట. ఆ లిస్ట్ వీలో ఆ గ్లాస్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు చూపించడానికి సిస్ ఐడి ఇన్ అంటే సిస్ ఐడి ఈ గ్రూప్స్ లో వచ్చే గ్రూప్ యొక్క సిస్ ఐడీస్ తోటి ఉండాలి అని చెప్తున్నాను. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. ఒకసారి ఈ అడ్వాన్స్ రెఫరెన్స్ క్వాలిఫైయర్ ని అక్కడ ఇచ్చి చూద్దాం. రండి, స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఇన్సర్ట్ రైట్. సో కాపీ చేస్తాను, కాపీ రండి, గ్రూప్ వెళ్ళిపోతున్నాను. టైప్ స్పెసిఫికేషన్ వెళ్ళిపోతుంది. అడ్వాన్స్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ బైడాస్. ఓకే అండి, తులసి గారు అర్థమైంది ఎక్కడ రాయాలి కోడ్ ఏంటనేది. మనం ఇప్పుడు రాసింది సింపుల్ గా అడ్వాన్స్ రిఫరెన్స్ క్వాలిఫైర్ కోడ్ అండి. మనం ప్రీవియస్ గా చేసిన ఎగ్జాంపుల్ లో ఓన్లీ యూజర్ ఉన్న గ్రూప్, ఆ యూజర్ ఏ గ్రూప్, మనం గ్రూప్ ని సెలెక్ట్ చేసుకొని యూజర్ రికార్డ్స్ ని తీసుకొచ్చుకున్నాం మనం లాస్ట్ టైం స్క్రిప్టింగ్ గ్రూప్ తో చేసిన ఎగ్జాంపుల్ కి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ అన్నమాట. ఆ యూజర్ ని బేస్ చేసుకొని ఆ యూజర్ లేకుండా ఉన్న గ్రూప్స్ అన్ని తెచ్చుకుంటున్నాం. ఓకేనా, అప్డేట్ చేసేసి రండి, రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్. ఇప్పుడు మన కోడ్ కనుక పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అంటే మనం ఇక్కడ అంజీ యూజర్ ని సెలెక్ట్ చేసుకుంటే అంజీ యూజర్ ఆల్రెడీ ఏ గ్రూప్స్ లో ఉన్నాడో ఆ గ్రూప్స్ ఇక్కడ కనిపించకూడదు. చూడండి, కనిపిస్తుంది సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ కానీ మై ఫస్ట్ గ్రూప్ కానీ. జనరల్ గా చెక్ చేయండి, సర్వీస్ నౌ అంటున్నాను, కనిపించట్లేదు. చూడండి, అడ్మిన్ గ్రూప్ కనిపించట్లేదు. లేకపోతే మై ఫస్ట్ గ్రూప్ అంటున్నాను, మై ఫస్ట్ అంటున్నాను, ఆ గ్రూప్ కూడా కనిపించట్లేదు. కనిపిస్తుందా? కనిపించట్లేదు. అంటే కోడ్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఇప్పుడు అదే నేను వెంకట్ యూజర్ అంటున్నాను, ఈయన ఏ గ్రూప్ లో మెంబర్ అండి? టెస్టింగ్ గ్రూప్ లో మెంబర్. అంటే ఓన్లీ ఆ టెస్టింగ్ గ్రూప్ మాత్రమే కనిపించదు, రిమైనింగ్ అన్ని గ్రూప్స్ కనిపిస్తాయి ఇక్కడ. ఓకేనా, అర్థమైందా? కానీ మనం వెంకట్ ని పెట్టలేదు కదండి యూజర్ దాంట్లో. ఇదిగోండి, ఇప్పుడు యాడ్ చేసిన ఇప్పుడు పెట్టారా? ఓకేనా, అది ఇది మామూలుగా జస్ట్ క్లయింట్ సైడ్ వాలిడేషన్ అని కూడా అనుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఇంకా నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ యూజర్ ని ఈ గ్రూప్ ఇక్కడ ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే ఆ గ్రూప్ కి ఆటోమేటిక్ గా యాడ్ అయిపోవాలన్నమాట. అది నా రిక్వైర్మెంట్. దానికోసం ఏం చేస్తున్నాను, మనం ఆల్రెడీ వర్క్ ఫ్లో క్రియేట్ చేసాం కదా, ఎంటీ వర్క్ ఫ్లో. ఇందులోకి రండి, ఈ ట్రాన్సిషన్ లైన్ మీద నేను క్లిక్ ఇస్తున్నాను, బ్లూ కలర్ లోకి వచ్చింది. సింపుల్ గా మన కీబోర్డ్ లో ఉన్న డిలీట్ బటన్ ఏదైతే ఉందో ప్రెస్ చేస్తున్నాను, పోయింది. ఆ ట్రాన్సిషన్ లైన్ తీసేసాను. ఇక్కడ కోర్ లోకి రండి. ఇప్పుడు మనం త్రూ స్క్రిప్టింగ్ ద్వారా జిఆర్ మెంబర్ టేబుల్ లోకి ఇన్సర్ట్ చేయాలన్నమాట ఈ యూజర్ గ్రూప్ రిలేషన్షిప్ రికార్డ్. రన్ స్క్రిప్ట్ అనే యాక్టివిటీ ఉంటుంది. ఎక్కడ ఉంటది? యూటిలిటీస్ లో ఉంటది అన్నమాట. రన్ స్క్రిప్ట్ అనే యాక్టివిటీ యూటిలిటీస్ లో ఉంటది. జస్ట్ 1 minute రైట్ క్లిక్ ఇవ్వండి, మౌస్ పాయింటర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ డ్రాగ్ చేసుకోండి ఇట్లా. ఓకేనండి, జస్ట్ డ్రాగ్ చేసుకోండి. ఇలా డ్రాగ్ అయిపోయింది, ఆ యాక్టివిటీ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? యా, యూజర్ టు గ్రూప్.
యాడ్ యూజర్ టు యాడ్ యూజర్. ఇక్కడ నేను ఏమంటున్నాను, వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అంటే లేదు, ఇది ఫుల్ఫిల్మెంట్ అన్నమాట. ట్రాన్స్క్రిప్ట్ యాక్టివిటీ కదా, ఫుల్ఫిల్మెంట్ అంటే స్టేజెస్. ఇక్కడ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. వెయిటింగ్ ఫర్ అప్రూవల్, రిక్వెస్టెడ్, కంప్లీటెడ్ అనేది. ఓకే, బేస్డ్ అపాన్ ద సిచ్యువేషన్. ఇది మన ఓన్ అనాలిసిస్ తోటి పెట్టుకోవడం అనమాట. ఓకేనా. నేను ఫుల్ఫిల్మెంట్ అంటే ప్రాసెస్, ఫుల్ఫిల్మెంట్ అంటే లైక్ ఆ ప్రాసెస్ లో ఉంది అని అర్థం, అంతే కదా. ఓ మై గాడ్, బై మిస్టేకన్లీ ఐ హావ్ డిలే close or transcript tag. Again, I'm right clicking and I'm dragging the transcript tag. Randy, yeah, user to group under. Add user to group. Fulfillment and where gr equal to, sorry, first of all variables creator. Where user equal to current to dot సర్వర్ సైడ్ ఎలా కాల్ చేస్తా అంటే కరెంట్ డాట్ వేరియబుల్స్ డాట్ వేరియబుల్ యూజర్ వేర్ గ్రూప్ ఈక్వల్ టు కరెంట్ డాట్ వేరియబుల్స్ డాట్. ఓకే, అంటే వేర్ జిఆర్ ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ అండ్ విచ్ టేబుల్ యూ హ్యావ్ టు రైట్ గ్లైడ్ రికార్డ్ ఆపరేషన్. ఏ టేబుల్ మీద రాయాలి? యూజర్ కి గ్రూప్ రిలేషన్షిప్ ఉన్న టేబుల్ నేమ్ ఏంటండి? 6_ user underscore gr member, grmembr. ఓకే, gr డాట్ ఇనిషియలైజ్, ఇన్సర్ట్ ఆపరేషన్ రాయాల్సింటుంది. gr డాట్ ఇన్సర్ట్. ఓకే, రండి మనము యూజర్ ని గ్రూప్ ని మ్యాప్ చేద్దాం. gr డాట్ యూజర్ ఈక్వల్ టు యూజర్, gr డాట్ గ్రూప్ ఈక్వల్ టు. ఓకేనా. ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయా చూడండి. సింపుల్ గా మనం ఒక యూజర్ ని గ్రూప్ కి యాడ్ చేసేస్తున్నాం ఇక్కడ. లైక్ యూజర్ గ్రూప్ రిలేషన్షిప్ రికార్డు జిఆర్ మెంబర్ టేబుల్ లో క్రియేట్ చేస్తున్నామండి, అంతే. ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఎస్, ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయా? నథింగ్ బ్రో, గుడ్ టు గో. ఓకే, కోడ్ కాపీ చేస్తున్నాం ఒకసారి. కంట్రోల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ కోడ్ అనమాట, ఇది వర్క్ ఫ్లో కోడ్. అట్లాగే రండి ఇక్కడ మరి ట్రాన్సిషన్ లైన్స్ ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదండి, దాని మీద కంట్రోల్ రైట్ క్లిక్ ఇచ్చి సింపుల్ గా డ్రాగ్ చేస్తుంది సరిపోతుంది. ఓకే, ఇక్కడ కూడా మౌస్ పాయింట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి సింపుల్ గా డ్రాగ్ చేసేసింది ఎల్లో కలర్ నుంచి. ఓకే, ఇప్పుడు వర్క్ ఫ్లో చెక్అవుట్ బై మీ అని ఉంది. వర్క్ ఫ్లో చెక్అవుట్ స్టేట్ లో ఉంది, అందువల్ల మనం ఎడిట్ చేయగలుగుతున్నాం వర్క్ ఫ్లోని. వర్క్ ఫ్లోని పబ్లిష్ చేస్తేనే ఈ పర్టికులర్ వర్క్ ఫ్లో అనేది అప్డేట్ సెట్ లో క్యాప్చర్ అవుతుంది. అట్లాగే ఆర్గనైజేషన్ లో ఉన్న అందరు యూజర్స్ కి అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనా. ఎస్, పబ్లిష్ చేసేస్తున్నాను. ఎస్, పబ్లిష్. రండి ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇక్కడ కేటలాగ్ ఐటమ్ లోకి వచ్చి రీఫ్రెష్. ఇక్కడ యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే వెంకట్ యూజర్ ని తీసుకుంటున్నాను. వెంకట్ యూజర్ మీకు తెలుసు కదా, వెంకట్ యూజర్ సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ లో మెంబర్ కాదని. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్, సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ తీసుకుంటున్నాను. ఆర్డర్ అవ్వకొట్టాను. సింపుల్ గా వెంకట్ యూజరు ఆ సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ కి యాడ్ అయిపోతాడు అనమాట. చూడండి, యాడింగ్ రోల్ టు సర్వీస్ నౌ అడ్మిన్ టు వెంకట్ సంథింగ్. ఓకే, ఒకసారి RATM ఓపెన్ చేయండి. వర్క్ ఫ్లో ఏమైందో ఒకసారి చెక్ చేయండి. రండి, షో వర్క్ ఫ్లో. చూడండి, ఫినిష్ అయిపోయింది. ఇక్కడ మనకి కలర్ కోడింగ్ ఉంటుందండి. చూడండి, ఇక్కడ వర్క్ ఫ్లో యాక్టివిటీ కనుక గ్రీన్ కలర్ లో ఉంటే, గ్రీనిష్ కలర్ లో ఉంటే రన్ అవుతున్నట్టు, ఆ యాక్టివిటీ ప్రజెంట్ రన్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది అని అర్థం అనమాట. బ్లూ కలర్ లో కనుక ఉంటే ఆ వర్క్ ఫ్లో యాక్టివిటీ ఫినిష్ అయిపోయింది అని చెప్పేసి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 3 యాక్టివిటీస్ కూడా బ్లూ కలర్ లోనే ఉన్నాయి, అంటే ఈ వర్క్ ఫ్లో యాక్టివిటీస్ 3 కూడా ఎగ్జిక్యూట్ అయిపోయాయి. ఓకేనా. రెడ్ కలర్ లో ఉంటే ఎర్రర్ వచ్చినప్పుడు
ఆ పర్టికులర్ వర్క్ ఫ్లో యాక్టివిటీ రెడ్ కలర్ లో కనిపిస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ లో వర్క్ ఫ్లో యాక్టివిటీ కనుక క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది. లైక్ టైమ్ అవుట్ అయిపోయింది అనుకోండి, ఆ వర్క్ ఫ్లో యాక్టివిటీ టైమ్ అవుట్ అయిపోతే ఎల్లో కలర్ లో కనిపిస్తుంది. ఓకే. యాష్ కలర్ లో ఎప్పుడు కనిపిస్తుంది, ఆ యాక్టివిటీ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయితే, ఆ పర్టికులర్ వర్క్ ఫ్లో యాక్టివిటీ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయితే, రీస్టార్ట్ అయితే, దట్ మీన్స్ సెకండ్ టైం థర్డ్ టైం అట్లా ఎగ్జిక్యూట్ అయితే యాష్ కలర్ కనిపిస్తుంది. ఓకేనండి. ఇది కలర్స్ అన్నమాట. ఒకసారి ఏమన్నా క్వరీస్ ఉంటే అడగండి, ఇప్పటి వరకు చెప్తాను. ఏమైనా క్వరీస్ ఉన్నాయా అండి? ఓకే. ఇప్పుడు మనము ఆ సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ కు వెళ్ళిపోదాం. ఒకసారి వెంకట్ యూజర్ యాడ్ అయ్యాలని చూద్దాం. /user.user_group .list అంటాం. సర్వీస్ నౌ అడ్మిన్ రండి. యాడ్ అయ్యాడా లేదా వెంకట్ యూజర్ ఇక్కడ? ఎస్ ఆర్ నో? ఎస్ యాడ్ అయ్యాడు. ఓకే, యాడ్ అయ్యాడు. అదనమాట. ఇక్కడ ఒక 1 minute ఆర్ 2 minutes ఒకసారి కోడ్ చూడండి ఏం రాస్తాను ఏంటి అనేది. నెక్స్ట్ వర్క్ ఫ్లోలో కొన్ని యాక్టివిటీస్ యాడ్ చేసి చూద్దాం. ఓకేనా. లైక్ కాపీ చేస్తున్నాను కోడ్ మొత్తము, ఇక్కడ పేస్ట్ చేస్తాను స్క్రిప్టింగ్ కోడ్ సంబంధించి. ఓకే, ఒక 2 minutes లో లైక్ 2 minutes ఫోన్ లో ఉంటాను. సో మీరు ఈ లోపు కోడ్ ఒకసారి చూడండి. 2 minutes. సో చూడండి, ఇప్పుడు మనము ఒక్కసారి ఈ గ్లైడ్ రికార్డ్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయరా, var gr ఈక్వల్ అది. మేడం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫామ్ లో యూజర్ ని సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ యూజర్ యొక్క సిస్ ఐడీస్ ని, ఆ యూజర్ యొక్క సిస్ ఐడిని యూజర్ అనే వేరియబుల్ హోల్డ్ చేసుకుంటుంది. ఓకేనా. ఓకే. తర్వాత ఒక ఎంటీ అరేని డిక్లేర్ చేసుకున్నాము. తర్వాత గ్లైడ్ రికార్డ్ కొరీ ఆపరేషన్. ఏం కొరీ? ఏ టేబుల్ మీద? యూజర్ కి గ్రూప్ కి రిలేషన్షిప్ ఉన్న టేబుల్ మీద రాస్తుంది, జిఆర్ మెంబర్ టేబుల్ మీద. ఏం ఫిల్టర్ క్రైటీరియా అప్లై చేసాము? యూజర్ గనక ఏదైనా ఒక గ్రూప్ లో యూజర్ గనక మనం అక్కడ ఫామ్ లో సెలెక్ట్ చేసుకున్న యూజర్ ఉన్నట్లయితే, ఓకేనా, ఆ యూజర్ ఏ గ్రూప్స్ లో ఉన్నారో ఆ గ్రూప్ యొక్క సిస్ ఐడీస్ అన్నిటిని కూడా డేటా అనే యారేలో తీసుకొచ్చుకుంటున్నాము. ఓకే అండి తులసి గారు, ఇంతవరకు అర్థమైందా? తర్వాత మనం సెలెక్ట్ చేసిన యూజరు మనం సెలెక్ట్ చేసిన యూజర్ ఏ గ్రూప్స్ లో ఉన్నారో ఆ గ్రూప్స్ యొక్క సిస్ ఐడీస్ అన్ని డేటా అనే యారేలో పెట్టుకున్నాం. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఈ పర్టికులర్ యూజర్ కొన్ని గ్రూప్స్ లో ఉన్నాడు, ఆ గ్రూప్స్ ని ఇక్కడ ఎక్స్క్లూడ్ చేస్తాం అనమాట. మళ్ళీ గ్రూప్ టేబుల్ మీద గ్లైడ్ రికార్డ్ రాస్తుంది. ఇక్కడ ఏమని చెబుతున్న ఫిల్టర్ కండిషన్, ఇక్కడ డేటా యారేలో వచ్చిన గ్రూప్స్ కాకుండా అదర్ గ్రూప్స్ అన్నిటిని తీసుకొచ్చుకొని గ్రూప్స్ అనే యారేలో పెట్టుకుంటున్నాను. ఓకేనా, అర్థమైందా ఇది? ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి, ఇక్కడ మనం ఆల్రెడీ పుష్ అనే ఆపరేషన్ తోటి అవన్నీ సిస్ ఐడీలు పిక్ చేసి పక్కన పెట్టాం. గ్రూప్ లో గ్రూప్స్ అనే యారేలో పెట్టుకున్నాం. అవును. అలాగే ఇక్కడ నాట్ ఇన్ కాకుండా లైక్ పుల్ ఆపరేషన్ లా మనం ఏం చేయలేమండి? పుల్ అంటే అది యారే మెథడ్ కదా. ఓకే. నాట్ ఇన్ అనేది లైక్ వన్ ఆఫ్ ద అనే ఫిల్టర్ క్రైటీరియా చూస్తారు కదా మీరు, అట్లా అన్నమాట. నాట్ వన్ ఆఫ్ అట్లా. ఓకేనా. ఇక్కడ జస్ట్ దాన్ని ఏంటంటే ఫిల్టర్ క్వరీ ఉంటుంది కదండి, అట్లా రిటర్న్ చేసుకుంటున్నాను. సిస్ ఐడి ఇన్ అని చెప్పేసి గ్రూప్స్ లో ఉన్న సిస్ ఐడీస్ అన్ని కామా సపరేటర్ తోటి. ఓకేనా. ఆల్రెడీ మనం పుల్ చేసిన గ్రూప్ ఐడీస్ ని ఇక్కడ అరే క్రియేట్ చేసాం, కామా సపరేటర్ తోటి మనము ఫిల్టర్ క్రైటీరియా తెచ్చుకుంటున్నాం. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? లైక్ సిస్ ఐడి ఇన్ ఓకే, సర్వీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రాసిన సిస్ ఐడి బదులు నేమ్ రాస్తున్నాను, మళ్ళీ అర్థమవుతుంది.
సర్వీస్ డెవలపర్ ఇట్లా అన్నమాట. ఇట్లా వస్తది ఫిల్టర్ క్రైటీరియా. ఓకేనా? నేను గ్రూప్ నేమ్ ఇచ్చిన కాడ మీరు సిస్ఐడి అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే. ఎస్. ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేసినట్లయితే మనం రిక్వెస్ట్ సబ్మిట్ చేయగానే ఎక్కడా కూడా ఒక యూజర్ కి గ్రూప్ ని యాడ్ చేయండి అని చెప్పం అనమాట. కొన్ని అప్రూవల్ ప్రాసెస్ అనేది ఉంటది. లైక్ మేబీ మన మేనేజర్ అప్రూవ్ చేయాలని ఏదో ఉంటది అనమాట. ఓకేనా? గ్రూప్ లో చేయడానికి ఏదైనా యాడ్ మనం చేయడానికి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా యాడ్ చేసాము. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే అట్లా డైరెక్ట్ గా వద్దు. నా మేనేజర్ లైక్ కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ మేనేజర్ లేకపోతే అక్కడ సెలెక్ట్ చేసుకున్న యూజర్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రూవ్ చేస్తేనే దీన్ని ఈ యూజర్ ని ఆ గ్రూప్ యాడ్ చేయని చెప్తున్నాను. అర్థమైందా? ఎస్. ఇది ట్రాన్సిషన్ లైన్ తీసేస్తున్నాను. అప్రూవల్ యూజర్ యాక్టివిటీ యాడ్ చేస్తున్నాను. అప్రూవల్ యూజర్ యాక్టివిటీ ఈయన అప్రూవ్ చేస్తేనే వాళ్ళ మేనేజర్ ఏ యూజర్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళ మేనేజర్ అప్రూవ్ చేస్తేనే ఈ యూజర్ అనేది ఆ గ్రూప్ లోకి యాడ్ అవ్వాలి. అదర్వైజ్ యాడ్ అవ్వద్దు. ఓకే. నేనేమంటున్నాను సింపుల్ గా మేనేజర్ అప్రూవల్ అంటే మేనేజర్ అప్రూవల్ అంటే ఓకే. లైక్ ఇక్కడ నేను స్టేజ్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అంటే రండి ఇక్కడ హైరార్కీలో సెలెక్ట్ చేసుకుందాము. ఎస్, హైరార్కీకి వెళ్తున్నాను. రిక్వెస్టెడ్ ఫర్ మేనేజర్ రిక్వెస్టెడ్ ఫర్ లోకి వెళ్తున్నాను. ఈయన మేనేజర్ ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అర్థమైందండి? ఇక్కడ ఇక్కడ హైరార్కీ మీద క్లిక్ చేశాను. రిక్వెస్టెడ్ ఫర్ లోకి వెళ్ళాను. రిక్వెస్టెడ్ ఫర్ లో మేనేజర్ అనమాట. ఆ మేనేజర్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. లాక్ చేసేస్తాను. అంటే మనకి RITM లో రిక్వెస్టెడ్ ఫర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మేనేజర్ అప్రూవల్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? RITM లో రిక్వెస్టెడ్ ఫర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మేనేజర్ కి అప్రూవల్ వెళ్ళిపోతుంది. సబ్మిట్ చేసేస్తుంది. ఎస్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. ఓకే. ఇప్పుడు ఒకవేళ అప్రూవ్ కనుక అయిపోయింది అనుకోండి, అప్రూవల్ యాక్షన్ యాడ్ చేసేస్తున్నాను ఇమీడియట్ గా. అప్రూవ్డ్ అని చెప్పేసి చెప్పాలన్నమాట. రిజెక్ట్ అయినా కానీ రిజెక్టెడ్ అని చెప్పాలి. అక్కడ మాన్యువల్ గానే అప్రూవ్ చేస్తారండి. ఇది కూడా ఆటోమేషన్ అవుతుందా? మాన్యువల్ గా అప్రూవ్ చేస్తారు. అప్రూవల్స్ ఎప్పుడు కూడా ఆటోమేషన్ ఉండవు. ఓకేనా? రిక్వెస్ట్ అప్రూవ్ స్టేజ్ వచ్చేసి రిక్వెస్ట్ అప్రూవ్ అనుకుంటున్నాను. సబ్మిట్ రండి. ఒకవేళ అప్రూవ్ అయితే ఆటోమేట్ అవుతుంది కానీ అప్రూవల్స్ మాత్రం ఆటోమేట్ అవ్వవు. అప్రూవల్స్ ని ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తాం త్రూ వర్క్ఫ్లో ద్వారా. అప్రూవ్ చేయడం మాత్రం మాన్యువల్ గా వాళ్ళు మనం సబ్మిట్ చేసిన ఐటమ్ ని రివ్యూ చేసి ఈ యూజర్ కి నిజంగానే ఈ గ్రూప్ ఇవ్వాలనుకుంటే అప్రూవ్ చేస్తారు. అవసరం లేదు ఈ యూజర్ కి ఈ గ్రూప్ తో టైం పని అనుకుంటే రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? అట్లాగే ఇంకొక అప్రూవల్ యాక్షన్ యాక్టివిటీ కూడా తీసుకుంది. ఎందుకంటే రిజెక్టెడ్ కి పెట్టడం. రిక్వెస్ట్ క్యాన్సిల్ సబ్మిట్ చేసేసి రండి. ఇది ఒకవేళ రిజెక్ట్ అయితే రిక్వెస్ట్ రిజెక్టెడ్ అనే స్టేజ్ రావాలన్నమాట. ఓకే. నేను ఫైనల్ గా దీన్ని కూడా ఎండ్కి ఇచ్చేస్తాను. ఇక్కడ మీకు వర్క్ ఫ్లోలో ఏమైనా క్వరీస్ ఉన్నాయండి ప్రస్తుతానికి? మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయా వర్క్ ఫ్లోలో? చెప్పండి. అప్రూవ్ అయితే రన్స్ ఇలాగా అప్రూవ్ అయితే రన్ స్క్రిప్ట్ యాడ్ అవుతుంది. రిజెక్ట్ చేస్తే డైరెక్ట్ ఎండ్ అయిపోతుంది వర్క్ ఫ్లో. ఓకేనా? ఇంకా నేను మళ్ళీ పబ్లిష్ చేయట్లేదండి. ప్రతిసారి పబ్లిష్ చేయడం మీకు. ఓకే, నేను మళ్ళీ మోడిఫికేషన్ చేయాలి కదా. అంటే మనము దీన్ని పబ్లిష్ చేయలేదు అంటే ఇది మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. అట్లాగే పబ్లిష్ చేయలేదు అంటే వర్క్ ఫ్లోలో అప్డేట్ సెట్ లో క్యాప్స్ అవ్వదు. అట్లాగే అందరికి అవైలబిలిటీలో ఉండదు. ఓకేనా? మనము వన్స్ అసలు ఎవరికి ఉండదు. ఓన్లీ చెక్అవుట్ బై మీ ఉంది కాబట్టి నాకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే అంజీ యూజర్ ఉన్నాడు, వెంకటి యూజర్ ఉన్నారు. వాళ్ళు ఈ వర్క్ ఫ్లోని యాక్సెస్ చేసుకోవాలంటే చేసుకోలేరు. ప్రీవియస్ వర్షన్ ఆఫ్ వర్క్ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని యాక్సెస్ చేసుకోగలరు. మళ్ళీ ఇందాక ఈ యొక్క యాక్టివిటీనే ఉంది కదా, రన్ స్క్రిప్ట్ యాక్టివిటీ. ఇది ఒక్కటే ఉన్న ఆ వర్షన్ ని యాక్సెస్ చేసుకోగలరు వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే. జస్ట్ చెక్ చేసుకోగలరు వాళ్ళైనా అంతే.
చెక్ చేసుకోగలరు అంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఇదే కేటలాగ్ ఐటమ్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళకి ఏ వర్క్ ఫ్లో అటాచ్ అయిపోతుంది. ప్రీవియస్ గా పబ్లిష్ చేసిన వర్క్ ఫ్లో ఉంది కదా, మనము ఇదే వర్క్ ఫ్లో ప్రీవియస్ గా పబ్లిష్ చేసినప్పుడు ఈ యొక్క యాక్టివిటీ ఉంది కదా, అప్రూవల్స్ ఏం లేకుండా అది అటాచ్ అయిపోతుంది వాళ్ళ రిక్వెస్ట్ కి. ఓకేనా, అది రండి వర్క్ ఫ్లో కాంటెస్ట్ క్లోజ్ చేస్తున్నాను. ఇది కూడా క్లోజ్ చేసేస్తాను. ఇది ఉన్నాయండి, ఇది ఉంది అట్లా ఏంటి స్క్రిప్టింగ్ 2 times అనుకో, ఒకసారి క్లోజ్ చేసేస్తాను. నెక్స్ట్ రండి, నేను సర్వీస్ పోర్టల్ ద్వారా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు సర్వీస్ పోర్టల్ ఫోన్కి వెళ్ళిపోతున్నాను. రండి, కేటలాగ్ అంటున్నాను, బ్రౌజ్ బై కేటగిరీ అంటున్నాను. మన రిక్వెస్ట్ వచ్చేసండి ఇది లైక్ పాపులర్ ఐటమ్స్ అన్నమాట. మనము ఇప్పుడే కదా మనము దీన్ని సబ్మిట్ చేస్తుంది, అందుకని ఇక్కడ పాపులర్ ఐటమ్స్ లో కనిపిస్తుంది. అదర్వైజ్ మన కేటలాగ్ ఐటమ్ ఆఫీస్ లో సర్వీసెస్ లో ఉంటుంది, ఎందుకంటే కేటగిరీ మనం సర్వీసెస్ కూడా యాడ్ చేసుకుని ఇటువంటి ఇప్పుడు ఉంచుకుంటుంది. యాడ్ యూజర్ టు గ్రూప్. ఇక్కడ యూజర్ ని సెలెక్ట్ చేసుకుంది, ఎవరిని, వెంకట్ యూజర్ ని సెలెక్ట్ చేసుకుంది. వెంకట్ కాబట్టి వర్మ యూజర్ ని సెలెక్ట్ చేసుకుంది. ఓకేనా, సో గ్రూప్ వర్మ సర్వీస్ నో ట్రైనింగ్ గ్రూప్ లో మెంబర్. ఆ గ్రూప్ ఇక్కడ కనిపిస్తుంది, ఒకసారి చూడండి. సర్వీస్ నో డెవలపర్ అట్నే కనిపిస్తుంది ట్రైనింగ్. నేను ఈ వర్మ యూజర్ ని కూడా అడ్మిన్ గ్రూప్ లోనే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, అట్లాగే మీరు సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే అండి, లైక్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఒక్కసారి సర్వీస్ పోర్టల్ ప్రాపర్ గా వర్క్ అవ్వదు. మీరు ఒక కేటలాగ్ ఐటమ్ కి ఏదైనా కోడ్ రాస్తున్నారు అంటే అది సర్వీస్ పోర్టల్ వ్యూలో పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అట్లాగే నార్మల్ నేటివ్ వ్యూలో కూడా వర్క్ అవుతుందా లేదా చూసుకోవాలి. నేటివ్ అంటే నార్మల్ కేటలాగ్ ఐటమ్ వ్యూ అనమాట. ఈ వ్యూ ఇక్కడ నుంచి మనము ట్రైట్ కొడితే వచ్చే వ్యూ అనమాట. దీన్ని మనం ప్లాట్ఫామ్ వ్యూ ఆర్ నేటివ్ వ్యూ అంటాము. ఇక్కడ ఈ సర్వీస్ పోర్టల్ ద్వారా చేస్తే కూడా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా చూసుకోవాలి. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే జావా స్క్రిప్ట్ ఎర్రర్ అని చెప్పారు, జావా స్క్రిప్ట్ ఎర్రర్ ఆన్ యువర్ బ్రౌజర్ కన్సోల్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఆ ఇష్యూస్ ఏమీ లేకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా, అవి ఎందుకు అది ఆ ఎర్రర్ ఇప్పుడు ఏం రాదు. మీకు ఎప్పుడైనా రియల్ టైమ్ లో వస్తే ఒకసారి కమ్యూనిటీలోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది ఏంటి అని. ఓకేనా, మనము కోడింగ్ మనము కోడింగ్ ప్రాపర్ గా చేయకపోతే, లైక్ అంటే కోడింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటది, మేబీ ఏదైనా మనం యూజ్ చేసిన మెథడ్ ఇది సపోర్ట్ చేయకపోతే, ఓకేనా, సర్వీస్ పోర్టల్ సపోర్ట్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది అనమాట. అప్పుడు మనం యూజ్ చేసిన మెథడ్స్ ని చెక్ చేసుకుని ఏ మెథడ్ ఈ సర్వీస్ పోర్టల్ సపోర్ట్ చేయట్లేదు, దానికి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవాల్సింది అనమాట. ఓకేనా, ఓకే అండి తులసి గారు. ఇక్కడ రన్ చేసి చూపించచ్చు కదండి ఒకసారి. రన్ చేసి ఏం రన్ చేసి చూపించాలి? ఇప్పుడు మీరు నేటివ్ లో కాకుండా ఇక్కడ కూడా చెక్ చేయాలన్నారు కదా. అది ఇక్కడ అదే కదా, అందుకే కదా మనం ఓపెన్ చేసింది. ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తుంది, బట్ ఇక్కడ అయితే జావా స్క్రిప్ట్ ఎర్రర్ ఏమి రాలేదు. ఎప్పుడైనా వస్తే మీరు కమ్యూనిటీలోకి వెళ్ళి చెక్ చేసుకోవాలని చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను ఆర్డర్ చేసేస్తాను అండి. వర్మ యూజర్ ఇచ్చాను, గ్రూప్ సర్వీస్ ఇచ్చాను, ఆర్డర్ చేస్తాను. చెక్అవుట్ రండి, రిక్వెస్ట్ నెంబర్ ఇది అన్నమాట, కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ నెంబర్ చేస్తున్నాను. అండి సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వర్క్ ఫ్లో ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. వర్క్ ఫ్లో కాంటెక్స్ట్ కి వెళ్ళి ఏమవుతుంది వర్క్ ఫ్లో? మేనేజర్ అప్రూవల్ మేనేజర్ అప్రూవల్ కోసం వెయిటింగ్ అన్నమాట. ఎవరు ఆ మేనేజర్? అబ్రహం లింకన్ అంట. మేనేజర్ ఎవరండి? అబ్రహం లింకన్ అంట. ఎవరి మేనేజర్ ఆయన? కాదు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మేనేజర్ అన్నమాట. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్.
ఓకేనా? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మేనేజర్ గుర్తుపెట్టుకోండి. అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు ఇప్పుడు? కరెంట్ లాగిన్ యూజర్. అవునా కాదా? ఓకేనా? అంటే మనం ఒక రిక్వెస్ట్ సబ్మిట్ చేసినప్పుడు అక్కడ ఏ యూజర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ యూజర్ రిక్వెస్టెడ్ ఫర్ లాగా రావడం లేదు. ఓకేనా? కరెంట్ లాగిన్ యూజర్ని తీసుకుంటుంది రిక్వెస్టెడ్ ఫర్ లాగా. మనం దాన్ని కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. మేబీ సమ్ ఆర్గనైజేషన్స్ అది మెయింటైన్ చేస్తే సమ్ ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేయవు. ఓకేనా? అంటే మనం నా రిక్వైర్మెంట్ ఏంటంటే నెక్స్ట్ చేయబోయే రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఆ ఫామ్ లో ఎవరైతే యూజర్ ని సెలెక్ట్ చేసుకుంటానో వాళ్ళే రిక్వెస్టెడ్ ఫర్ అయి ఉండాలి. ఓకేనండి? అర్థమైందా? ఎస్. ఇప్పుడు ఒకసారి మనము ఈయన అప్రూవ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఈయన అప్రూవ్ చేస్తున్నాను. అప్రూవ్ చేశాడు కాబట్టి వర్మ యూజర్ అనే అతను ఆ సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ కి యాడ్ అయిపోయాడు. రండి సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ లోకి వచ్చి ఒకసారి మెంబర్స్ చెక్ చేయండి. వెంకట్ వర్మ ఇద్దరు యాడ్ అయిపోయారు. ఇప్పుడు నేను ఈ ఇద్దరు యూజర్స్ ని మళ్ళీ తీసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా ఈ ఇద్దరు యూజర్స్ ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నా, అందుకని తీసేస్తున్నాను. వెంకట్ వర్మ సేవ్. ఓకేనండి? రీఫ్రెష్ చేసి ఇప్పుడు మళ్ళీ 2 యూజర్స్ ఉంటారు. పర్ఫెక్ట్. రండి. ఇప్పుడు వర్క్ ఫ్లోలో నేను ఒక రన్ స్క్రిప్ట్ యాక్టివిటీ యూజ్ చేస్తాను. స్టార్టింగ్ ఆఫ్ ద వర్క్ ఫ్లోలోనే యాడ్ చేసేస్తాను. ఏమంటున్నాను? సెట్ RITM ఫీల్డ్స్ అంటే సెట్ RITM ఫీల్డ్స్ అంటే ఇక్కడ మీరు ఒకసారి వచ్చినట్లయితే ఈ రిక్వెస్టెడ్ ఫర్ అనేది ఎక్కడదో ఏంటి ఒకసారి చూద్దాం. ఏ టేబుల్లో ఫీల్డ్ ఏంటి అనేది. ఏ టేబుల్లోని ఫీల్డ్ అండి ఇది? రిక్వెస్టెడ్ ఫర్ అనేది రిక్వెస్టెడ్ ఐటమ్. రిక్వెస్ట్ టేబుల్ వచ్చేసి SC_REQ_ ఐటమ్ టేబుల్ అండి. అట్లాగే REQ కూడా చూడండి. REQ లో రిక్వెస్టెడ్ ఫర్ ఎవరిని చూపిస్తుంది? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఆయన కూడా కరెంట్ లాగిన్ యూజరే కదా. అది ఇది కానీ మీరు ఎక్కడ ఫామ్ లో ఎవరైతే పెడతారో వాళ్ళని రిక్వెస్టెడ్ ఫర్ లో మేనేజర్ గా యాక్ట్ చేయాలన్నారు. అంతే. సో ఇక్కడ చూడండి నేను REQ టేబుల్ మీద రిక్వెస్టెడ్ ఫర్ చేంజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ REQ టేబుల్ మీద గ్లైడర్ కార్డ్ రాస్తుంది. యూజర్ ఈక్వల్ టు అనుకుంటాను. కరెంట్ డాట్ వేరియబుల్ స్టార్ వేరియబుల్ నేమ్ వచ్చేసి యూజర్ అనుకుంటా. ఓకే. గ్లైడర్ కార్డ్ రిక్వెస్ట్ టేబుల్ మీద రాస్తుంది. GR ఈక్వల్ టు న్యూ గ్లైడర్ కార్డ్ ఆఫ్ SC_request అంటారు. SC_request GR dot add query of sysID కామా ఇక్కడ నేను ఏమంటున్నాను? RITM లో రిక్వెస్ట్ ని ఎలా ఫిల్టర్ చేసుకోవాలి? రిక్వెస్ట్ అన్నమాట. ఓకే. కరెంట్ డాట్ రిక్వెస్ట్ అన్నమాట ఫిల్టర్ క్రైటీరియా. ఫీల్డ్ నేమ్ వచ్చేసి రిక్వెస్ట్ కాపీ చేస్తాను. కరెంట్ డాట్ రిక్వెస్ట్. ఓకేనండి? GR డాట్ query మనం సింగిల్ రికార్డ్ ని అప్డేట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు రాస్తుంది. ఓకే. GR డాట్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి. GR డాట్ REQUESTED రిక్వెస్టెడ్ ఫర్ ఈక్వల్ టు యూజర్. ఓకేనా? GR డాట్ అప్డేట్. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. జస్ట్ ఏంటంటే రిక్వెస్ట్ టేబుల్లో ఉన్న రిక్వెస్టెడ్ ఫర్ ని అప్డేట్ చేస్తున్నాము. మనము ఇక్కడ రిక్వెస్టెడ్ ఐటమ్ టేబుల్లో రిక్వెస్టెడ్ ఫర్ ని కాదు, రిక్వెస్ట్ టేబుల్లో ఉన్న రిక్వెస్టెడ్ ఫర్ ని అప్డేట్ చేస్తున్నాము. ఓకేనా? లైక్ మనం సెలెక్ట్ చేసుకున్న యూజర్ ని సెట్ చేస్తున్నాను అక్కడ రిక్వెస్టెడ్ ఫర్. ఈ కోడ్ అర్థమైందా అండి? ఇక్కడ GR నెక్స్ట్ అంటే ఏంటండి? లైక్ నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళిపోండి. లైక్ మనకి GR డాట్ query అంటే ఆ ఫిల్టర్ క్రైటీరియాని మ్యాచ్ చేసుకుని ఏమేమి రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత GR డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళిపోమని అన్నమాట. ఓకేనా? ఓకే. ఎస్. అంటే ఆ లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ రికార్డ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది. GR డాట్ నెక్స్ట్. నెక్స్ట్ యూజర్ కూడా చెక్ చేయడం. ఈ కోడ్ లో ఏమన్నా మీకు అర్థం కాదు ఏమన్నా ఉందా అండి?
యాడ్ జిఆర్ యాడ్ క్వరీ జిఆర్ క్వరీ. జిగర్ ఇక్కడ జిఆర్ క్వరీ అని ఎందుకు పెడతాము? మర్చిపోయాను. gr.query అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఫిల్టర్ క్రైటీరియాని బేస్ చేసుకొని టేబుల్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి అన్నమాట. అంటే ఇక్కడ ఎస్సీ రిక్వెస్ట్ టేబుల్ ని ఈ ఫిల్టర్ క్రైటీరియా తోటి ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. క్వరీ ఆల్వేస్ ఎగ్జిక్యూట్స్ ద ఫిల్టర్ క్రైటీరియా అగైన్స్ దట్ సెలెక్టెడ్ టేబుల్. ఓకేనండి, ఓకే ఓకే. అప్డేట్ చేసేస్తున్నాను. రండి, ఇది మనకి వెరీ ఫస్ట్ బిగినింగ్ యాక్టివిటీగా యూజ్ చేస్తుంటారు. కొంచెం దీన్ని డ్రాగ్ చేస్తున్నాను, ఈ బ్లూ లైన్ తీసేస్తున్నాను, సెట్ RITM ఫీల్డ్స్ ఇక్కడ సెట్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ మీకు ఇప్పుడు వర్క్ ఫ్లోలో ఏమన్నా కొరీ ఉంటే చెప్పండి. లేదు, రిక్వెస్టెడ్ ఫర్ లో అది అయిన తర్వాత యూజర్ సెట్ చేశాక అప్రూవల్ ఇస్తాడన్నమాట. అంతే, సింపుల్. ఓకేనా, ఒక రిక్వెస్ట్ సబ్మిట్ చేసి చూడాలి. ఇది క్లోజ్ చేస్తుంది, ఇది కూడా క్లోజ్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ మళ్ళీ కేటలాగ్ లోకి వెళ్తున్నాను, బ్రౌజ్ బై కేటగిరీ అంటున్నాను. అక్కడ యూజర్స్ ఆ గ్రూప్ లోంచి తీసేసాండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వెంకట్ యూజర్ ని సెలెక్ట్ చేస్తాను. వెంకట్ ఆర్డర్ నవ్ అంటున్నాను, చెక్అవుట్ చేసేస్తాను. ఇది రిక్వెస్ట్ నెంబర్. అంటే ఒకసారి ఈ రిక్వెస్ట్ లోకి వెళ్ళి చెక్ చేద్దాము. ఎక్కడ గ్లోబల్ సెర్చ్ లో ఎండ్ ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఫస్ట్ ఓపెన్, ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఏమైంది, రిక్వెస్టెడ్ ఫర్ ఏమైంది, ఇక్కడ ఎవరు వచ్చారు చేంజ్ అయింది. అంటే మనం ఫామ్ లో సెలెక్ట్ చేసుకున్న యూజర్ వచ్చాడా రాలేదా? వచ్చింది. ఇందాక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు, ఇందాకలా కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఉన్నాడు. ఇప్పుడు ఈయన మేనేజర్ ఎవరు? ఈయన వెంకట్ మేనేజర్ ఎవరు? ఎవరండి మేనేజరు? వెంకట్ అనే యూజర్ కి అసలు మేనేజరే లేడు. ఒకసారి మేనేజర్ ను కూడా యాడ్ చేద్దాం. మేబీ వెంకట్ ఒక మేనేజర్ అని యూజర్ సేవ్. రండి, RITM లోకి వెళ్ళి కూడా చూడండి రిక్వెస్టెడ్ ఫర్ ఎవరు ఉన్నారు ఏంటి అనేది. ఇక్కడ రిక్వెస్టెడ్ ఫర్ ఏమైంది, మళ్ళీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయిపోయింది, కరెంట్ యూజర్ అయిపోయింది. ఇది కూడా రాంగే, మనం దీన్ని కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, రండి ఒకసారి దీన్ని కూడా మనం అప్డేట్ చేసేద్దాం. దీని మీద అయితే గ్లైడర్ కార్డ్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇండైరెక్ట్ గా ఏమంటున్నానంటే కరెంట్ డాట్ అది కరెంట్ డాట్ అప్డేట్ అంటే ఓకేనండి. కరెంట్ డాట్ అప్డేట్ అంటే అర్థమైందా? మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయి ఎక్కడ చెప్పండి. ఈ లాజిక్ వచ్చేసి RITM టేబుల్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ లాజిక్ వచ్చేసి రిక్వెస్ట్ టేబుల్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఎస్ నరసింహ సాయిదులు అర్థమైందండి, చెప్పండి తెలుసుగా. ఇదేమో ఈ ఒక టేబుల్ మీద ఇది ఒక టేబుల్ మీద, అది ఎలా తీసుకుంటుందండి? దేనికి అది సెపరేట్ అన్నట్టు ఇక్కడ రిక్వెస్ట్. రైట్, ఇది ఇక్కడ ఏ టేబుల్ మీద మనం గ్లైడర్ కార్డ్ అప్డేట్ ఆపరేషన్ రాసాము? యూజర్ కరెంట్ యూజర్ కాకుండా మనం యూజర్ ప్రొఫైల్ ఎవరినైతే పెడతామో అది కావాలండి. ఏ టేబుల్ మీద గ్లైడర్ కార్డ్ రాసామండి అది చెప్పండి. రిక్వెస్ట్ సిస్ _ రిక్వెస్ట్ టేబుల్ మీద రాసు. SC_ రిక్వెస్ట్ అండి. స్క్రీన్ కనిపించట్లేదా? చూడండి, SC_ కనిపిస్తుంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనం ఈ పర్టికులర్ వర్క్ లో ఏ టేబుల్ మీద క్రియేట్ అయి ఉంది? SC_REQ_item. అవునా కాదా? కేటలాగ్ ఐటమ్ కి మనం ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేసామంటే డిఫాల్ట్ గా RITM టేబుల్ మీద క్రియేట్ అవుతుంటారు మాక్సిమం కేసెస్. ఓకేనండి,
అందుకని అంటే RATM టేబుల్ కరెంట్ టేబుల్ కాబట్టి డైరెక్ట్ గా నేను కరెంట్ డాట్ రిక్వెస్టెడ్ ఫర్ ఈక్వల్ టు ఇక ఈ యూజర్ కరెంట్ డాట్ అప్డేట్ యూజ్ చేసేసాను అన్నమాట గ్లైడర్ ఇక అప్డేట్ ఓకే. చేసేస్తాను. ప్రెజెంట్ ఉన్నది అదే టేబుల్ కాబట్టా అండి? అవును, అప్డేట్ చేసేస్తాను. ఒకసారి రండి, మళ్ళీ ఒక కొత్త రిక్వెస్ట్ టైప్ చేసేద్దాం. catalog browse by categories. Add user to- ఇక్కడ మళ్ళీ వెంకట యూజర్ ఈ అడ్మిన్ గ్రూప్ కి యాడ్ అయ్యాడో లేదో చూద్దాం. ఎందుకంటే అప్రూవల్ ఏమీ లేదు కదండి. యాడ్ అయినట్టు అనిపిస్తుందా మీకు? ఇక్కడ యాడ్ అవ్వదు. షూర్ రండి, ఇక్కడ నేను వెంకట యూజర్ ని సెలెక్ట్ చేస్తాను. గ్రూప్ రండి, సర్వీస్ నౌ అడ్మిన్ తీసుకుంది. మనం ఇందాకలా వెంకట యూజర్ కి అంజీ అనే యూజర్ ని యాడ్ చేసాము యాజ్ అ మేనేజర్. గుర్తుపెట్టుకోండి. ఈ రిక్వెస్ట్ ను గ్లోబల్ సెర్చ్ నుంచి ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ రిక్వెస్ట్ వెంకట్ నేము ఈ సర్వీస్ నో గ్రూప్ లో యాడ్ చేశారు. చూడండి, రిక్వెస్టెడ్ ఫర్ రిక్వెస్ట్ టేబుల్ లో వెంకట వచ్చింది. మరి RATM టేబుల్ లో ఏమొచ్చింది ఒకసారి రండి చూద్దాం. RATM టేబుల్ లో రిక్వెస్టెడ్ ఫర్ ఎవరు వచ్చారు? వెంకటే వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వెంకట యొక్క మేనేజర్ ఎవరండి? అంజీ అనుకుంటా. ఈయన అప్రూవ్ చేస్తున్నారు. ఈయన అప్రూవ్ చేస్తే ఏమవుతుంది? రిక్వెస్ట్ అప్రూవ్ అయిపోయి వెంకట అనే యూజర్ సర్వీస్ అడ్మిన్ గ్రూప్ లో మెంబర్ అయిపోతారు. ఓకేనా? ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉంటే అడగని చెప్తాను ఎంటైర్ ఈ రిక్వెస్ట్ లో. టూ లైన్స్ ఆఫ్ కోడ్ కూడా కాపీ చేస్తాను. రండి, ఇంకొకటి చూపించాలి మీకు. వర్క్ లో అప్రూవల్ యాక్టివిటీ ఉందండి ఇక్కడ. ఓకేనా? అప్రూవల్ యాక్టివిటీ ఉంది ఇక్కడ. నాకు ఈ అప్రూవల్ యూజర్ యాక్టివిటీలో ఏం జరగాలంటే, మనము అప్రూవల్ మాన్యువల్ ఇక్కడ ఇచ్చాము, వితౌట్ కోడింగ్ ఇచ్చాము. త్రూ కోడింగ్ ద్వారా ఎలా రాయాలి? రండి, ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు విత్ కోడింగ్ ద్వారా ఎలా రాయాలి చూడండి. అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ రాయండి. ఇది జస్ట్ అన్కమెంట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఏమంటున్నాను, కరెంట్ డాట్ వేరియబుల్స్ డాట్ వేరియబుల్ నేమ్ వచ్చేసి యూజర్ డాట్ మేనేజర్. ఓకేనండి? మేనేజర్ అప్రూవల్ కావాలి. కరెంట్ మనం ఫామ్ లో సెలెక్ట్ చేసుకుంటున్న యూజర్ యొక్క మేనేజర్ అప్రూవల్ కావాలి కాబట్టి కోడింగ్ ద్వారా ఇలా ఇస్తాం అనమాట. ఇది అర్థమైందండి అందరికి? మనం ఇందాకలేమో వితౌట్ కోడింగ్ ఇచ్చాం, ఇప్పుడేమో విత్ కోడింగ్ ఇస్తున్నాం. అప్రూవల్ యాక్సెస్ లో కోడింగ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఇది అర్థమైందా అందరికి? ఎస్. మళ్ళీ కింద పుష్ ID 2 ఉంది, అదేంటండి? ఇది డిలీట్ చేయండి. ఓకేనా? ఇది ఆటోమేటిక్ గా మనకి యాక్టివిటీలో వచ్చింది. మనం ఒక్క యూజర్ కి అప్రూవల్ పంపిస్తున్నాం కాబట్టి ఒకసారి రాస్తే చాలు. ID 2 ఎందుకుంది అంటే ID 2 ప్లేస్ లో ఇంకొక లైక్ వెంకట లైక్ కరెంట్ మనం అక్కడ ఫామ్ లో సెలెక్ట్ చేసుకున్న యూజర్ యొక్క మేనేజర్ అప్రూవల్ కాకుండా ఇంకొక అప్రూవల్ ఏమైనా పంపించుకోవాలంటే ఆ FSS ID అక్కడ సెట్ చేస్తాం. ఇది అర్థమైందండి అందరికి? సైదులు, రామచంద్ర, రవీందర్. ఓకే, అప్డేట్ చేసేస్తాం. రండి ఒకసారి మళ్ళీ రిక్వెస్ట్ సబ్మిట్ మరి దానికి క్రైటీరియా ఏముండదండి? అప్రూవల్ కావాలంటే ఏ క్రైటీరియా బేస్ చేసుకుని అక్కర్లేదా మన కోడ్ కి? అప్రూవల్ మీరు ఒక రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తున్నప్పుడు అప్రూవల్ కావాలా వద్దా అనేది అది బిజినెస్ రిక్వైర్మెంట్ అన్నమాట. మీకు టాస్క్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు చెప్తారు అప్రూవల్ కావాలా వద్దా అని. ఓకేనా? ఓకే, లేదండి ఇప్పుడు మీరేమంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము యాడ్ యూజర్ టు గ్రూప్
అనే కేటలాగ్ ఐటమ్ సబ్మిట్ చేస్తున్నప్పుడు లైక్ అప్రూవల్ వెళ్ళాలా వద్దా అనేది ఎలా డిసైడ్ అవుతుంది, ఆ రిక్వైర్మెంట్ ఎవరైతే మీకు ఇస్తారో వాళ్ళు చెప్తారు వెదర్ అక్కడ ఏమేమి అప్రూవల్స్ ఉండాలి ఏంటి అనేది. ఓకేనా? ఓకే. అప్డేట్ చేసి తీసుకుందాం. రండి ఒకసారి రిక్వెస్ట్ సబ్మిట్ చేసేద్దాం మళ్ళీ ఒకసారి. Browse by categories. Wait. Varma user ని యాడ్ చేయండి. వర్మ user. ఈయన సర్వీస్ యాడ్ చేస్తాం. ఓకే, స్టార్ట్. ఇప్పుడు వర్మ యూజర్ మేనేజర్ ఎవరు లేరు అనుకుంటాను, తెలుస్తుంది. కాపీ చేస్తాను. అంజీ అని పెట్టాం. లేదు, వెంకట్ యూజర్ పెట్టాను. వర్మ యూజర్ ఒకసారి చూద్దాం. వర్మ యూజర్ కదా, మేనేజర్ ఎవరు లేరు. నేను ఇప్పుడు ఒకసారి మాన్యువల్గా యాడ్ చేస్తాను. మేనేజర్ వచ్చేసి మేబీ యూజర్ ఇప్పుడు యాడ్ చేసామండి. వర్మ యూజర్ మేనేజర్ ఇప్పుడు యాడ్ చేసాం. ఓకేనా? రండి, మీరు అబ్జర్వ్ RITM ఈ వర్మ యూజర్ కి మేనేజర్ ఎవరు లేరు ఇందాక వర్క్ ఫ్లో స్టార్ట్ అయినప్పుడు, అందుకని అప్రూవల్స్ ఏం లేదు. మరి ఒకసారి వర్క్ ఫ్లో స్టేటస్ ఏంటి ఒకసారి చూద్దాం రండి. ఏమైంది వర్క్ ఫ్లో స్టేటస్? ఏమైంది? అప్రూవ్డ్ అయిపోయింది, ఎందుకంటే ఏం అప్రూవల్ లేదు కాబట్టి. ఇప్పుడు మేనేజర్ అప్రూవల్ సపోజ్ ఎగ్జాంపుల్ అండి, వాళ్ళ అప్రూవల్స్ ఇవి కావాలి అవి కావాలని ఎగ్జాంపుల్ ఎలా చెప్తారండి? మీకేమన్నా ఐడియా ఉంటే చెప్పండి. మీకు టాస్క్ అసైన్ చేస్తారు, టాస్క్ లోనే ఇచ్చేస్తారు అన్నమాట. నాకు ఫస్ట్ మేనేజర్ అప్రూవల్ వెళ్ళాలి, మేనేజర్ అప్రూవల్ వెళ్ళిన తర్వాత ఈ గ్రూప్ అప్రూవల్ వెళ్ళాలి, ఈ గ్రూప్ అప్రూవల్ అయిపోయింది కేటలాగ్ టాస్క్ క్రియేట్ అవ్వాలి, లేకపోతే ఇది జరగాలి, అట్లా చెప్తారంట వాళ్ళు. ఓకేనా? అదే అది ఏవి మ్యాచ్ అవ్వాలని కూడా చెప్తారండి. ఈ క్రైటీరియా ఉంటేనే మ్యాచ్ అవ్వాలి లేకపోతే లేదు అన్నట్టు. ఏంటండి తులసి గారు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు అప్రూవల్ కావాలి అంటే సపోజ్ 2, 3 ఇద్దరు ముగ్గురు యూజర్స్ ఉంటారు. ఈ పర్టిక్యులర్ యూజర్ కి ఈ క్రైటీరియా ఉంటేనే అప్రూవల్ వెళ్ళాలి అన్న కండిషన్ ఏమి ఉండదా అని అడుగుతున్నాను. అది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనము చేసుకోవడమే అండి తులసి గారు. ఓకేనా? వాళ్ళు చెప్తారు, రిక్వైర్మెంట్ ఇచ్చిన వాళ్ళు చెప్తారు. సరే, ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. 2 యూజర్స్ అన్నారు. నేను ఇప్పుడు వెంకట వర్మ యూజర్ నుంచి డిలీట్ చేసేసాను. రండి మళ్ళీ ఒకసారి యూజర్స్ యాడ్ చేద్దాం. వెంకట యూజర్ ని యాడ్ చేస్తాను. ఇప్పుడు సర్వీస్ అడ్మిన్ గ్రూప్ యాడ్ చేద్దాం. ఆర్డర్. ఇప్పుడు మనము ఈ రిక్వెస్ట్ ని సబ్మిట్ చేసినప్పుడు ప్రధానంగా ఏంటంటే లైక్ మేనేజర్ అప్రూవల్ వెళ్తుందా లేదా అని చూసుకోవడమే ఇక్కడ ఇంపార్టెన్స్. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్నారు, ఎందుకంటే మనం కోడింగ్ ద్వారా ఇచ్చాం కదండి మేనేజర్ అప్రూవల్, అది వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. లైక్ RITM వెళ్ళిందా లేదా మేనేజర్ అప్రూవల్? వెళ్ళింది. సో ఇప్పుడు మనము ఇప్పటి వరకు ఏం చూసాము, లైక్ అప్రూవ్ చేస్తే ఆ యూజర్ ఆ గ్రూప్ యాడ్ అవుతున్నాడు. ఒకసారి రిజెక్ట్ చేస్తే ఏమవుతుందో చూడండి. రిజెక్ట్ చేస్తే వర్క్ ఫ్లో ఎండ్ అయిపోతుంది, రిక్వెస్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, రిక్వెస్ట్ క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది? ఈ అప్రూవల్ గాడు వెరిఫై చేసి ఈ వెంకట యూజర్ నిజంగా అడ్మిన్ గ్రూప్ కి యాడ్ చేయాల్సిన అవసరం లేదనిపించి రిజెక్ట్ చేసేసాడు. ఓకేనా? అర్థమైందా? అర్థమైందండి. ఇది ఒక కేటలాగ్ ఐటమ్ అండి, ఎండ్ టు ఎండ్. రేపు కూడా క్లాస్ ఖచ్చితంగా పెట్టుకుందాము, ఎందుకంటే నిన్న క్లాస్ లేదు కాబట్టి. మళ్ళీ మండే రోజు హాలిడేనే కదా, అట్లా రికార్డ్ స్టాప్ చేస్తున్నాను.